వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్ వరల్డ్. ఐ హోప్ మీరందరూ బాగున్నారైతే నేను అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. పాపకి షూట్ అంటే మేమైతే బయలుదేరి లొకేషన్కి అయితే వచ్చేసామండి. సడన్గా నైట్ షూట్ అని చెప్పారు, కానీ ఆఫ్టర్నూన్ అయితే రమ్మని చెప్పారు. మేము 3:30కి అయితే 3:30 లోపు అయితే వచ్చేసాము అక్కడికి. 2కి బయలుదేరాము. అందుకే వచ్చేటప్పుడు వీడియో అయితే చేయలేదు. ఈమె మా పాపకి మదర్ రూల్ అయితే చేస్తుంది. ఇక్కడైతే హైదరాబాద్ IIIT ఇంటర్నేషనల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో అయితే షూట్ అయితే జరిగిందండి. ఇక్కడ క్యాంపస్లోకి అయితే వచ్చేసాము. మోస్ట్లీ డైరెక్టర్స్ ఇంకా ఎవరో రావాలి అంటే వెయిట్ చేయమన్నారు. మాకైతే పైకి అయితే తీసుకెళ్తున్నాడు ఒక అతను రూమ్ చూపించడానికి. షూట్ అయ్యేలోపు ఫ్రెష్ అప్ అవుతారని చెప్పేసి అయితే రూమ్ ఇస్తారు మాకైతే. పైకి అయితే వెళ్తున్నాను. ఇది ఒక న్యూ మూవీ అంట అండి. మా పాప డాటర్ రోల్ చేస్తుంది. ఒక హిందీ అతను అంట ఆయనంట మా పాపకి డాడీ అంట. అయితే ఇప్పుడు అయితే అక్కడికి రూమ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. చూడండి ఒకసారి, ఇదంతా లోపల ఇలా ఉంటుంది. క్యాంపస్ కదా, చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ అయితే మా పాపతోనైతే ఫోటో అయితే దిగుతుంది ఈవిడ. చాలా జనాలు అయితే ఎవరు లేరండి, తక్కువ మంది ఉన్నారు షూట్కి అటెండ్ అయిన వాళ్ళు. మోస్ట్లీ అయితే షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అతనే మా పాపకి డాడ్ రోల్ చేశాడు. బాల్తో అయితే ఆడుకుంటున్నారు. ఒక చిన్న సీన్ అయితే తీశాను. షూట్ అయితే అయిపోయిందండి. బయలుదేరాము. ఇంకా ఏమీ తీయొద్దు వీడియోస్ అట్లా. ఒకటైతే మీరు చూస్తారని చెప్పేసి అయితే తీసి యాడ్ చేశాను వీడియోలో. ఆవిడ కూడా ఒక రోల్ అయితే చేసింది. ఆమె డ్రెస్ వేసుకున్న ఆవిడ ఈ మూవీలో. కిందికైతే వచ్చేస్తున్నాము. షూట్ అయిపోయింది. ఈవినింగ్ 6:30 అయిందండి షూటు. మేము ఆఫ్టర్నూన్ 2కి వస్తే ఈవినింగ్ అయిపోయింది షూట్. అంటే లేట్గా చేశారు, గంటలో అయితే షూట్ అయితే అయిపోయింది. 6:30 అయిపోయింది. మా పాపతో అంటున్నా షూట్ అయిపోయింది అని అంటే అయిపోయింది అంటుంది. ఇక్కడ ఈ లొకేషన్ చాలా బాగుందండి. బయట ఈవినింగ్ టైంలో చల్లగా ఉంది, కూల్గా. అంటే కొంచెం వర్షం పడేటట్లు కూడా అనిపించింది, మబ్బుగా అనిపించింది. బాగుంది, మంచిగా పీస్ఫుల్గా ఉందండి, బాగుంది. చూడండి ఎట్లా ఆడుకుంటుందో మా పాప. ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టపడుతుంది. నేను మా పెద్ద పాప అయితే వచ్చేసాము చిన్న పాపని తీసుకొని షూట్కి అయితే. ఇక్కడ మా ఆయన అయితే ఎక్కడుంటారో అని చెప్పేసి క్యాబ్ అయితే బుక్ చేయలేదు. మా పాప ఉండి ఆటో బుక్ చేయి మమ్మీ అని ఒకటే సరదా పడుతుంది. ఆటో బుక్ చేశాను నేను. ఆటోలో వెళ్ళడం అంటే ఇష్టపడుతుంది ఆమె కొంచెము. కార్ అంటే ఇంకా ఇష్టము. ఇంకా ఆటో అయితే బుక్ చేసాము. ఇంకా వెళ్తున్నామండి బయటికి అయితే. ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. ఇట్లయితే ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా పెద్దగా ఉందండి క్యాంపస్ మాత్రం. ముందుకు వెళ్ళాలి. అక్కడే రోడ్ ఉంటుంది. రోడ్లో ఒకటే మొత్తం బైక్స్ ఆటోస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే ఫ్లైట్ పోతుందండి, చూశాను. ఇంకా ఆటో బుక్ చేస్తే వచ్చిందండి ఆటో. వెళ్తున్నాము, బయలుదేరుతున్నాము ఇంటికి అయితే. మేము చల్లగా మంచిగా అనిపించిన ఆటో. చాలా రోజులకైతే ఎక్కాము మేము. ఎప్పుడు ఎక్కాము, ఊళ్ళో ఎక్కాము కానీ ఎప్పుడు ఎక్కలే మేము. చూడండి ఎంత మంచిగా అనిపించిందో ఈవినింగ్ టైం ఇలా వెళ్తుంటే. బైక్స్ చూడు ఎలా వెళ్తున్నాయని మా పాప అంటుంది. ఆ బైక్ మీద కూర్చుంటుంది. ఒకటే గోల చేస్తుంది. ఆటోలో ఉండి మాట్లాడుతుంటే ఆటో అతన్ని కూడా నవ్వుతున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి హైదరాబాద్ ఎంత బాగుందో ఈవినింగ్ టైము. లైట్స్ ఫోకస్కి చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి నైట్ టైం అయితే. స్ట్రీట్లో చూడండి ఎలా ఉందో, అంతా జ్యూసెస్ షాపులు కానీ అన్నీ
ఉంటాయి కదా, అవన్నీ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో, చాలా బాగుంది. కేక్ వచ్చిందండి, అది కూడా ఏదో లైట్స్ వేసారు, కలర్ఫుల్గా అనిపించింది. లాస్ట్ అయితే నైట్ అయితే అయిపోయిందండి. ఇంటికి వెళ్ళేలోపు నేను ఈ మ్యాథ్స్లో అయితే పిల్లలకి ఎక్కువ బట్టలు తీసుకుంటాను. మాకు దగ్గరలో మ్యాథ్స్ ట్రెండ్స్ ఉంటుందండి. ట్రెండ్స్లో ఎక్కువైతే ఇక్కడే తీసుకుంటాను పిల్లలకి బట్టలు మాత్రం. ఇంకొకటి వేరే సైడ్ ఇక్కడ డీమార్ట్ కూడా అయిందండి. ఈ డీమార్ట్లో మన వస్తువులు సరుకులు ఏమైనా కావాలంటే అక్కడ తీసుకుంటాను. ఆల్మోస్ట్ అయితే ఇంటికి చేరుకున్నామండి. కొంచెం నైటే అయిపోయింది. ఇంటికి వెళ్ళేసి వండుకొని తినాలి. ఇంకా ఇక్కడైతే ఇది ఒకటి పెద్దది ఓన్ వాళ్ళదంటండి ఇల్లు. ఇక్కడైతే మా పాపకి ఒక్క రీల్ చేసింది. ఈ రీల్ చేయడానికే పెద్ద టైం సరిపోలేదు. ఒక్క రీల్ అయితే చేపించాను లాస్ట్లో.